నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. యానాం నల్ల చెరువు వాటర్ ట్యాంక్ లో ఆక్సిజన్ కొరత కారణంగా చనిపోయిన చేప పిల్లల సంఘటనకు సంబంధించి చెరువును పరిశీలించిన యానాం పరిపాలనాధికారి మునుస్వామి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని మల్లాయపాలెం గ్రామంలో పీచ్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం, సుమారు 10 లక్షల ఆస్తి నష్టం. యానాం ప్రజా పనుల శాఖ ఆధీనంలోని నల్ల చెరువు 4 ఎకరాల వాటర్ ట్యాంకులో ఆక్సిజన్ కొరత కారణంగా చనిపోయిన చేప పిల్లల సంఘటనకు సంబంధించి చెరువును పరిపాలనాధికారి మునుస్వామి పరిశీలించారు. గత 2 రోజులుగా ఈ సంఘటన యానాంలో తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. పుదుచ్చేరి నుండి వచ్చిన పరిపాలనాధికారి నల్ల చెరువులోని వాటర్ ట్యాంకుకు వెళ్లి అక్కడ పరిస్థితిని పరిశీలించారు. తీసుకున్న చర్యలను, ఇతర అంశాలపై అధికారులతో చర్చించారు. ఇప్పటికే చనిపోయిన చేప పిల్లలను ప్రత్యేక ఏర్పాట్లు చేసి వాటిని పూడ్చిపెట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని మల్లాయపాలెం గ్రామంలో పీచ్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మంటల్లో చిక్కుకున్న ఫ్యాక్టరీ, రవాణాకు సిద్ధంగా ఉన్న పీచు బేడులు దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదం ఏర్పడటంతో సమీప కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు. సుమారు 4 గంటలు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ అగ్ని ప్రమాదంలో ఆస్తి నష్టం సుమారు 10 లక్షలు ఉంటుందని స్థానికులు తెలిపారు.
ముమ్మిడివరం నగర పంచాయతీ పోలమ్మ చెరువు గట్టు జయబుద్ధ పార్క్ బుద్ధుని విగ్రహం వద్ద మాతా రామాబాయి 89వ వర్ధంతి కార్యక్రమాన్ని అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ మరియు ఇతర అభ్యుదయ సంఘాల ఆధ్వర్యంలో జరిగింది. ముమ్మిడివరం నగర పంచాయతీ పోలమ్మ చెరువు గట్టు జయబుద్ధ పార్క్ బుద్ధుని విగ్రహం వద్ద మాతా రామాబాయి 89వ వర్ధంతి కార్యక్రమాన్ని అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ మరియు ఇతర అభ్యుదయ సంఘాల ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమం వడ్డీ నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పిఎస్ఎన్ మూర్తి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ రామాబాయి జీవితం ప్రతి మహిళకు స్ఫూర్తిదాయకమని, ఆమె ధైర్యానికి ప్రతిరూపమని, ఆమె త్యాగానికి మనమందరం ఎప్పుడూ రుణపడి ఉంటామని, అంబేద్కర్ సామాజిక న్యాయం సమానత్వం కోసం పోరాడుతున్నప్పుడు ఆయనకు అండగా నిలిచిన మహోన్నత మహిళ అందరికీ ఒక ఆదర్శనీయమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్ఎన్ మల్లేశ్వరరావు, పెనుమాల చిట్టిబాబు, ముంగడ ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో హింసాత్మక ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు పోలీసు అధికారులు చేపట్టారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జూన్ 4న జరగనున్న నేపథ్యంలో రామచంద్రాపురం నియోజకవర్గ పరిధిలో ఎటువంటి హింసలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు. తనిఖీలు చేపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎన్నికల అనంతరం హింస నివారణ చర్యల్లో భాగంగా ఉన్నత అధికారులు డీఎస్పీ ఆదేశాల మేరకు రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ దొరరాజు, ఎస్ఐ సురేష్లు పోలీస్ సిబ్బందితో తనిఖీ నిర్వహించారు. రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లను, ఇతరుల ఇళ్లతో పాటు టిట్కో అపార్ట్మెంట్లను తనిఖీ నిర్వహించారు. డాక్యుమెంట్స్ లేని 22 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనుమానంగా ఉన్న వ్యక్తులను ఐరిష్ విధానంలో పరీక్షలు నిర్వహించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని సిఐ దొరరాజు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సురేష్, పోలీస్ సిబ్బంది, మహిళా పోలీసులు పాల్గొన్నారు. రామచంద్రపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ని. ఎలక్షన్ల ఎన్నికలు అనేది మే 13వ తారీఖు ప్రశాంతంగా ముగిసినాయి. జూన్ 4వ తారీఖున ఎన్నికల యొక్క కౌంటింగ్ పురస్కరించుకుని ప్రతి చోట ఒక సర్కిల్ పరిధిలో ఎక్కడైతే నిర్మానుష్య ప్రాంతాలు ఉన్నాయో అన్నీ కూడా జల్లెడ పడడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గవర్నమెంట్ అపార్ట్మెంట్స్, ఊరు చివరిలో ఏదైతే విలేజెస్ ఉన్నాయో అన్నింటిలో కూడా కార్డినెంట్ సెర్చ్ అనేది సర్కిల్ పరిధిలో ఉన్న ఎస్ఐలో మరియు క్యూఆర్టీ టీంల ఆధ్వర్యంలో సెర్చింగ్ అనేది జరుగుతుంది. అక్కడ ఎవరైతే అనుమానాస్పద వ్యక్తులు కానీ సంబంధిత రికార్డు లేని బళ్ళు కానీ అదుపులో తీసుకొని వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే అనుమానాస్పద వ్యక్తులు అయితే ఎవరున్నారో వారికి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉంది. ప్రతి ఒక్కరు కూడా యువతకు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ ఎలక్షన్ రిజల్ట్ అనేది స్పోర్టివ్గా తీసుకోవాలి. ఎలాంటి రాగద్వేషాలకి, ఎలాంటి గ్రూపులకి, ఎలాంటి గొడవలకి తావు లేకుండా ప్రతి ఒక్కరు కూడా స్పోర్టివ్గా తీసుకుని మీ భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దని చెప్పేసి, ఎవరైనా ఈ ఎలక్షన్ రిలేటెడ్ కేసులు ఇరుక్కొని మీ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని చెప్పేసి మీ అందరికీ తెలియపరచుకుంటున్నాం.
అదేవిధంగా ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు అయితే గుర్తించామో ప్రతి చోట కూడా గస్తీ అనేది తిరుగుతున్నాం. ప్రతి చోట సమస్యాత్మక విలేజ్ల్లో స్పెషల్గా ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది డెవలప్ చేసుకుని ఎలాంటి ఈ శాంతి భద్రతకి విఘాతం కలగకుండా ముందస్తు చర్యలను తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు ప్రజలు కూడా మాకు సహకరించాలని చెప్పి కోరుతున్నాం. కౌంటింగ్ డేట్ని పురస్కరించుకుని రకరకాల ప్రాంతాల్లో రకరకాల పార్టీల మీద బెట్టింగ్లు కూడా జరగడానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో ఎవరైతే అవుతున్నారో అందరికి కూడా తెలియజేసే విషయం ఏంటంటే అనవసరమైన బెట్టింగ్లు పాల్పడి బెట్టింగ్ల విషయాల్లో చిక్కుకొని మీ జీవితాలని చిన్నాభిన్నం చేసుకోవద్దని చెప్పేసి మా తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైనా బెట్టింగ్లో కానీ ఎవరైనా ఎలక్షన్ రిలేటెడ్ కేసుల్లో కానీ కాకినాడ జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆదేశాల మేరకు జిల్లా ఉన్నత స్థాయి అధికారులు తాళ్లరేవు మండల పరిధిలోని గోవలంక, పిల్లంక ఇసుక ర్యాంపులను సోమవారం తనిఖీ చేశారు. జిల్లా రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శాఖల అధికారులు స్థానిక అధికారులతో కలిసి ఇసుక ర్యాంపులను పరిశీలించారు. ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు సంబంధించిన అంశాలపై స్థానిక అధికారులతో వారు మాట్లాడారు. పెద్ద రైతు బాజీరాజు గారు అని ఉన్నారండి. కొబ్బరికాయలు అయ్యి తీయించారండి. కొబ్బరికాయలు లేదండి, ఇక్కడ ఉన్నారండి. అయితే బయలుదేరుతున్నారు. అలాంటి బాబు ఈ ఫోటోలో వెళ్తాను రేపు ఆశీర్వాదం. వేరే దారి ఏమి లేదు, మళ్ళీ తీసేస్తారు. కాయలు అవి తీసేసండి, కాటతో పట్టిపోయి మళ్ళీ తీసేస్తారండి. జేసీబీ అది జేసీబీ ఉన్నాయి. ఎప్పుడు చేస్తారా? ఇవాళ తీపిచ్చిన ఫోటోలు పెట్టాలి. అలా అండి, అలా మధ్యాహ్నం కదా మరి రమ్మనొచ్చు కదా. అది అరగంట పనికి రైతు మాట్లాడు బాబు బాధ్యత. కాకినాడ జిల్లా పరిధిలోని యు కొత్తపల్లి మండలంలో సముద్రం అలల తాకిడికి తీవ్రంగా ఉంది. యు కొత్తపల్లి మండల పరిధిలోని అలల తాకిడికి 10 గృహాలు పూర్తిగా నేలకొరిగాయి. అలల తాకిడి ఎక్కువగా ఉండటంతో ముందు రోజు కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్డు మార్గాన్ని అధికారులు మూసివేశారు. పరిస్థితి కొద్దిగా అదుపులోకి రావడంతో రాకపోకలకు అనుమతులు ఇచ్చారు. కాకినాడ ఉప్పాడ రోడ్డు మార్గంలోని అలలు ఎగసిపట్టడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అయితే రోడ్డు మార్గం ఒకటే కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతూనే రాకపోకలు సాగిస్తున్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాం నల్ల చెరువు వాటర్ ట్యాంక్ లో ఆక్సిజన్ కొరత కారణంగా చనిపోయిన చేప పిల్లల సంఘటనకు సంబంధించి చెరువును పరిశీలించిన యానాం పరిపాలనాధికారి మునుస్వామి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని మల్లాయపాలెం గ్రామంలో పీచు ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం, సుమారు 10 లక్షల ఆస్తి నష్టం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.